హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగిన టేస్టీ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి స్టవ్ కూడా అవసరం లేదండి. చిన్న పిల్లలు, వంట రాని వాళ్ళు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెండండి. ఒకటి డెసికేటెడ్ కోకోనట్, రెండవది మిల్క్ మేడ్. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా చాలా మంచిది. ఊరికే కొబ్బరి తినమని చెప్తే పిల్లలు తినరు కదండి. అందుకే ఇలా స్వీట్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి కొబ్బరిలను తీసుకొని దానిపైన ఉండే బ్రౌన్ పార్ట్ని పీలర్తో ఇలా పీల్ చేసుకోవాలి. కొబ్బరి పైన ఉన్న ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని పీల్ చేసుకోవడం వల్ల మనకు కొబ్బరి పొడి తెల్లగా ఉంటుంది. ఇలాగే అన్ని కొబ్బరిలకి బ్రౌన్ పార్ట్ని పీల్ చేసుకొని సన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ షాప్లో దొరుకుతుందండి, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల కొబ్బరి తురుమును తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి అరకప్పు మిల్క్ మేడ్ను వేసుకోవాలి. మిల్క్ మేడ్ ఇంకా కొబ్బరి తురుము రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవచ్చు. కొబ్బరి పొడి ఇంకా కండెన్స్డ్ మిల్క్ను బాగా కలిపి ఇలా ఉండ చేసి చూసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకా 1-2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమంతో మనం లడ్డూలైనా చుట్టుకోవచ్చండి, లేదంటే ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు. సర్కిల్స్లా కానీ రెక్టాంగిల్స్లా కానీ ఇష్టం వచ్చిన షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెక్టాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగే మొత్తం మిశ్రమాన్ని మనకు నచ్చే షేప్లో ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ ముక్కల్ని కొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా కొబ్బరి పొడితో కోట్ చేసుకొని టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మిల్క్ మేడ్ కోకోనట్ బర్ఫీ రెడీ. ఈ రెసిపీ ప్రిపరేషన్ ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. ఇంట్లో టీనేజ్ గర్ల్స్ ఉంటే ఇలా కోకోనట్తో చేసిన రెసిపీస్ తరచూ పెడుతూ ఉండండి, వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ